ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి రివ్యూ మీటింగ్ లోనే అదరగొట్టారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఆర్థిక సంఘం నిధులు సీఎఫ్ఎంఎస్ కు ఎందుకు మళ్లించారని అధికారులను నిలదీశారు. నిధులు ఏ మేరకు మళ్లించారో తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నిధుల మళ్లింపుపై పవన్ కళ్యాణ్ నిలదీయడంతో అధికారులు నీళ్లు నవ్వారు. కేంద్రం ఇచ్చే నిధుల మళ్లింపు సీరియస్ అంశమన్నారు. ఎవరి ఆదేశాలతో నిధులు మళ్లించారో తనకు నివేదిక ఇవ్వాలన్నారు. పంచాయతీరాజ్, పురపాలక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తూ ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన జనసేన అధినేత సంచలనంగా అధికారులతో సమావేశాలు జరుపుతా ఉన్నారు. సంచలనంగా నిలదీస్తా ఉన్నారు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా సంచలనంగా ఉందంటలో సందేహం లేదు. ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి 161 సీట్లతో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రావడానికి ఎన్డీఏ కూటమి ముఖ్య భాగస్వామ్యం పోషించి, అలాగే ఏదైతే ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఇంకొక పార్టీకి మరలకుండా 100% ఓటు ట్రాన్స్ఫర్ ని సక్సెస్ చేసి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సీట్లో కూర్చోడానికి కారణమైన పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఆయన శాఖకు సంబంధించిన రివ్యూ మీటింగ్ జరిగింది. రివ్యూ మీటింగ్ లో ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఆ రాష్ట్ర ప్రజలకు కానీ అధికారులు కన్నా రాష్ట్ర ప్రజలకు ఇలా ఉంటదా అని కూడా తెలియని సందర్భం మొదటిసారిగా బయటకు వచ్చింది. ఏదైతే కేంద్రం నుంచి వస్తున్న ఆ నిధులు రాష్ట్రానికి సంబంధించి ఎందుకు సీఎంఎఫ్ కు మళ్లిస్తున్నారు, ఎందుకు నిధులు కొరత ఏర్పడుతుంది అని చెప్పి అడగడంతో ఒకసారిగా అధికారులు మొత్తం నివ్వెరపోయారు. రాష్ట్ర ఖజానాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు గ్రామీణాభివృద్ధి సంస్థకు సంబంధించిన నిధులు, పంచాయతీ డెవలప్మెంట్ అవ్వాల్సిన నిధులు, ప్రజలు పల్లెల్లో రోగాల బారిన పడకుండా ఉండాల్సిన నిధులు, ఏదైతే ప్రజల పల్లెల్లో అభివృద్ధి చెందడానికి ఉపయోగపెట్టాల్సిన నిధులు ఎందుకు రాష్ట్ర ఖజానాకు పోతున్నాయి, ఎందుకు సీఎంఎస్ కు పోతున్నాయి అంటూ నిలదీశారు. దీంతో ఒకసారిగా అధికార యంత్రాంగం మొత్తం కూడా నివ్వెరపోయిన పరిస్థితి అయింది. ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ నిలదీసిన విధానం ఒకసారిగా సంచలనంగా మారింది. దీని గురించే చర్చ జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా తీసుకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఆర్థిక సంఘం నిధులు సీఎంఎఫ్ఎస్ కు ఎందుకు మళ్లించారంటూ అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలదీశారు. దీనికి సంబంధించి రివ్యూ మీటింగ్ లో ముగ్గురు ప్రధానంగా మంత్రులు కూడా కూర్చున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, పవన్ కళ్యాణ్ ముగ్గురు రివ్యూ మీటింగ్ కూర్చొని దీనికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ కూడా హాజరయ్యారు. నీరబ్ కుమార్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. దీనికి గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అటెండ్ అవగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వడానికి మున్సిపల్ శాఖ తరఫు నుంచి మంత్రి నారాయణ వాళ్ళ కార్యదర్శి అటెండ్ అవగా, అలాగే వైద్య ఆరోగ్య శాఖ తరఫు నుంచి మంత్రి సత్యకుమార్ హాజరయ్యారు. ఆయన సెక్రటరీ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జరిగిన సమావేశంలో ఆ నిధులు ఎంత ఉన్నాయి అని అడగడంతో ఈ వాతావరణం అంతా బయటకు వచ్చింది. అలజడి వాతావరణం, పవన్ కళ్యాణ్ ఆగ్రహం తెప్పించేంత వరకైంది. నిధులు ఎంత ఉన్నాయని అడిగిన సందర్భంలో అధికారు నిధులా ఎక్కడున్నాయి అనడంతో ఒకసారి ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థకు సంబంధించి అత్యధిక ఫండ్స్ రాష్ట్రంలో ఉంటాయి, అలాంటి ఎందుకు ఫండ్స్ లేవు, రాష్ట్ర ఖజానాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు లేకపోతే కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎంత ఉన్నాయి అనగా దానికి కూడా చిల్లి గవ్వలేదు అనడంతో ఒక్కసారిగా అవాక్కైపోయిన పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎందుకు నిధులు లేవు, ఎందుకు గ్రామీణాభివృద్ధి సంస్థకు సంబంధించి నిధులు లేకపోవడం ఏంది, కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏమయ్యాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం అధికారులందరూ కూడా తెల్లమోహం వేశారు. దీనికి సంబంధించి పంచాయతీలకి, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధులు మళ్లింపుపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు ఏ మేరకు చెల్లించారో తనకు వెంటనే నివేదిక ఇవ్వాలంటూ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కేంద్రం నుంచి నిధులు మళ్లింపు సీరియస్ అంశం అని, దీన్ని ఎందుకు మీరు ఈజీగా తీసుకుంటున్నారని, అలాగే ఈజీగా తీసుకున్న పక్షంలో రెండోసారి జరిగిన రివ్యూ మీటింగ్ లో తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆక్షేపించనని గట్టి వార్నింగ్ అయితే ఉంచారు. అయితే పంచాయతీ రాజ్, పురపాలక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మొత్తం కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొని పవన్ కళ్యాణ్ పూర్తిగా వివరించారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు నిధులు మళ్లింపు దానిపై పూర్తిగా వివరణ ఇచ్చారు. ఆ వివరణ సరిపోని పవన్ కళ్యాణ్, ఆ వివరణ ఇష్టపడని పవన్ కళ్యాణ్ ఆ వివరణపై తనకి పూర్తిగా అవగాహన వచ్చిందని, ఎందుకు మీరు ఇలా చేశారంటూ మరొకసారి వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎంత సిఎంఎస్ కు పంపించారనేది కూడా విచారించారు. ఎందుకు మళ్లించారో కూడా తనకి వివరాలు కావాలంటే సిఎంఎఫ్ఎస్ కు ఎంత నిధులు పంపించారు, పంపించిన నిధులు ఎందుకు పంపించారనే దాన్ని కూడా దానికి పూర్తి వివరణ అడిగారు. ఆ నిధులు మళ్లింపుపై మాత్రం ఖచ్చితంగా తాను ప్రతి ఒక్క రూపాయి కూడా మరలా సమీక్షా సమావేశం లోపు తన ముందు పూర్తి వివరాలతో ఫైల్ ఉండాలని చెప్పారు. అలాగే ఆ గ్రామాలు పట్టణాల్లో సీజన్ వ్యాధులు ప్రబలకుండా, రాబోయేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో ఖచ్చితంగా ఆ గ్రామాలలో ఆ పట్టణాల్లో డయేరియా వ్యాధులు కానీ ఇలాంటి వచ్చే పరిస్థితి, వీటిల్లో ఖచ్చితంగా సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు పట్ల ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీటిల్లో అలసత్వం వహిస్తే మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాలని కూడా వార్నింగ్ ఇచ్చారు. అలాగే ముఖ్యంగా ఏదైతే గత 15-20 రోజుల క్రితం ఆ గుంటూరులో డయేరియా వ్యాధిని పడి ఇద్దరు చనిపోయిన పరిస్థితి, అలాగే విజయవాడలో కూడా డయేరియా వ్యాధి వ్యాపించి ఇరువురు చనిపోయిన పరిస్థితి. అయితే ఈ గుంటూరు విజయవాడలో చనిపోయిన వాళ్ళు కూడా పూర్తిగా మున్సిపల్ వాటర్ పైప్ లైన్ లీకేజ్ అవడంతో ఈ పరిస్థితి ఏర్పడి చనిపోయారు. దాని మీద కూడా ఖచ్చితంగా ఆయన పూర్తి వివరణ కావాలన్నారు. చనిపోయేదాకా ఈ అంశాన్ని తీసుకొచ్చారంటే ఖచ్చితంగా అది మీ తప్పితం అయిందంటూ కూడా వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా ఏది డయేరియాకి సంబంధించి కానీ, మున్సిపల్ శాఖకు సంబంధించి పైప్ లైన్లు మరమ్మతులు కానీ, అదే ఏదైతే ప్రధాన కాలువలు మరమ్మతులు కానీ, డయేరియా వ్యాధులు వ్యాపించకుండా అక్కడికి రావాల్సిన సీజన్ వ్యాధులకు సంబంధించిన జాగ్రత్తలకు కానీ ఇప్పుడు ఎంత ఫండింగ్ ఉన్నాయనంటే దానికి కూడా చిల్లి కావలేదని చెప్పడంతో మరొకసారి వాళ్ళందరి మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఆదేశాలతో నిధులు మళ్లించారో కూడా తనకి నిధులు ఇవ్వాలని, ఎంత నిధులు మళ్లించారో కూడా తనకు నివేదిక ఇవ్వాలని, ఏ అంశాల మీద కూడా మళ్లించారో పూర్తి నివేదికతో తాను ముందుకు రావాలంటూ పూర్తిగా ఆవేశంతో ఆగ్రహంతో పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశం నిర్వహించిన మొదటి నుంచి అది పూర్తయ్యేదాకా కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ అంత సీరియస్ గా సమీక్ష సమావేశం చేశారు. గత 4-5 రోజుల నుంచి కూడా తన సొంత శాఖ మీద అధికారులతో పూర్తి నివేదిక తెప్పించుకున్నారు. పూర్తిగా నివేదిక తెచ్చుకున్న తర్వాతే పట్టణాభివృద్ధి శాఖ, అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ, అలాగే వైద్య ఆరోగ్య శాఖ 3 శాఖలతో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సమీక్ష సమావేశం నిర్వహించడంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట అయితే రాష్ట్రం మొత్తం సంచలనంగా నిలిచింది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.